హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రైని మీకు ఎలాగైనా చూపిస్తాను. ఇది కొత్తగా ఉందని అనుకుంటున్నారేమో, కానీ చాలామంది తెలిసే ఉంటుంది. దీనికి కావాల్సిన ఏంటి, క్యాలీఫ్లవర్ కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా పాన్ వేడి చేసేసుకోవాలి. చక్కగా వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకొని నిదానంగా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే పట్టానండి, అది కూడా వేసేసుకొని దోరగా వేపుకుంటే చూసుకోండి. బ్లాక్గా అవ్వకూడదు, కొంచెం లైట్ పింకిష్ కలర్లో ఉంటే చాలండి. ఉల్లిపాయలు వేగినట్టేను. ఇంకా టమాటాలు కూడా బాగా నూనెలో మగ్గాలి. తర్వాత ఏమంటే క్యాలీఫ్లవర్స్ కూడా వేసేయండి, బాగా మగ్గాలి. తర్వాత సాల్టు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకుంటే చక్క నూనెలో చక్క మగ్గుతుంది, తొందరగా కర్రీ తొందరగా అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇక కారం వేసుకుందాము. కారం కూడా వేసుకొని బాగా మగ్గపెట్టేసుకుందాము. ఇంకా పక్కన బౌల్లో 3 గుడ్లు తీసుకోనండి, ఇట్లా వేసేస్తే సరిపోతుంది. కానీ అట్లాగే ఉంచండి కూసేపు, దాన్ని అయితే కోడిగుడ్లను కదపొద్దు. కదపకుండా అట్లాగే 10 నిమిషాల దాకా ఉంచండి, అప్పుడు మనకి బాగుంటుంది కర్రీ. చూసారా ఎట్లా కలర్ఫుల్గా ఉందో. అప్పుడు కదపండి. కదిపినాక కొంచెం కోడిగుడ్డు పొరుటు టైప్ లాగా ఉంటుంది, ఎందుకంటే క్యాలీఫ్లవర్ తిన్నోళ్ళు చక్కగా ఈజీగా తినేస్తారు పిల్లలు. ఆఖరికి ఇది లుక్ మాట. కొంచెం కొత్తిమీర అవి కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట కూడా చేసి కామెంట్ ద్వారా నాకు చెప్పండి, ఈజీగా చేసుకోవచ్చు. లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నా, మీ సపోర్ట్ వల్ల. కంపల్సరీ అటెండ్ అవ్వండి లైవ్కి కూడా. నేను ముందుగా ఇంటిమేట్ చేస్తాను.